నమస్కారం. దుర్గా తపస్సుకి తిరిగి స్వాగతం. మనం ఫస్ట్ ఎపిసోడ్‌లో ప్రథమోధ్యాయము అదే మధుకైటముల వధ అనే వృత్తాంతం గురించి విన్నాము. ఇప్పుడు మధ్యమ చరిత్ర చెప్పుకుందాము. అది ప్రథమ చరిత్ర. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మధ్యమ చరిత్ర. మధ్యమ చరిత్ర అంటే ద్వితీయ, తృతీయ, చతుర్థాధ్యాయాలు. ఈ 3 అధ్యాయాల్ని కలిపి మధ్యమ చరిత్ర అంటారు. సైన్యంతో కలిపి మహిషాసుర వధ. అమ్మవారు మొట్టమొదటిగా బ్రహ్మదేవుణ్ణి కాపాడడానికి మహామాయా స్వరూపిణిగా ఉద్భవించారు. తర్వాత మహిషాసురుడి నుంచి దేవతల్ని కాపాడడానికి మళ్ళీ ఉద్భవించారు. అదే ఈ కథ. పూర్వం దేవతలకి మహిషాసురుడనే రాక్షసుడికి చాలా ఘోరమైన యుద్ధం జరిగింది చాలా కాలం. ఈ యుద్ధంలో దేవతలు ఓడిపోయారు. మహిషాసురుడు గెలిచారు. ఇంద్రుడి యొక్క అధికారాన్ని, సూర్యుడి అధికారాన్ని, చంద్రుడి అధికారాన్ని, యముడు, వరుణుడు అందరి అధికారాన్ని మహిషాసురుడే లాక్కున్నాడు. దేవతలు బాధపడి వాళ్ళకి కలిగిన కష్టానికి తీర్చుకోవడం కోసం బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడి సహాయం తీసుకొని బ్రహ్మతో కలిసి ఎక్కడైతే విష్ణువు పరమేశ్వరుడు ఉన్నారో అక్కడికి వెళ్ళారు. వెళ్ళి నమస్కరించి వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారు. మహిషాసురుడు చేస్తున్న దురాగతాలు మొత్తం వర్ణించారు. ఇది వింటూనే పరమశివుడికి, విష్ణుమూర్తికి చాలా తీవ్రమైన కోపం వచ్చింది. ఆ కోపంలో ఉన్నటువంటి వాళ్ళ ముఖం నుంచి ఒక తేజస్సు బయటకు వచ్చింది. అలా విష్ణుమూర్తి, శివుడితో పాటు బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలైన అందరి దేవతల శరీరం నుంచి ఒక కాంతి బయటకు వచ్చింది. అలా వచ్చిన కాంతి మొత్తం కలిసి ఒక గొప్ప శ్రీమూర్తిగా ఉద్భవించింది. తేజస్సుతో వెలిగిపోతూ ఉంది. పరమశివుడు తేజస్సుతో ముఖం ఏర్పడితే విష్ణుమూర్తి తేజస్సుతో బాహువులు ఏర్పడ్డాయి. ఇలా ఒక్కొక్క దేవతల యొక్క తేజస్సుతో ఒక్కొక్క శరీరావయవం ఏర్పడిందంట. ఆ తర్వాత మనం చూసి సంతోషించి దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆయుధాల నుంచి ఇంకొక ఆయుధం తీసి అమ్మవారికి ఇచ్చారు. పరమశివుడు తన శూలాయుధం నుంచి ఇంకో శూలాన్ని తీసి అమ్మవారికి ఇస్తే విష్ణుమూర్తి తన చక్రాయుధం నుంచి ఇంకో చక్రం తీసి అమ్మవారికి ఇచ్చారు. ఇలా ఇంద్రుడు తన వజ్రాయుధం నుంచి ఇంకో వజ్రాయుధం తీసి అమ్మవారికి ఇచ్చాడు. ఒకళ్ళు ఉంగరాలు, ఒకళ్ళు ఆభరణాలు, ఒకళ్ళు వస్త్రాలు, ఒకళ్ళు ఒక పద్మము, హిమాలయ పర్వతం అయితే ఒక గొప్ప సింహాన్ని అమ్మవారికి వాహనంగా ఇచ్చారు. ఇలా అనేక రకాలైనటువంటి ఆయుధాలు, ఆభరణాలు ఇవన్నీ దేవతల నుంచి పొంది అమ్మవారు గట్టిగా నవ్వుతూ అట్టహాసం చేశారు. ఇలా చేసిన ఆ అట్టహాసానికి, ఆ నవ్వుకి అన్ని లోకాలు కంపించిపోయాయి. ధనుసుతో గొప్పగా ధనుష్టంకారం చేశారు. ఆ శబ్దం వింటే పాతాళం వరకు, భూమి, పాతాళం అన్ని లోకాలు కంపించిపోయాయంట. ఈ శబ్దం విన్నాడు ఆ మహిషాసురుడు. ఏంటి శబ్దము అని ఆ సౌండ్ వచ్చిన వైపుకి తన సైన్యాలతో కలిసి బయలుదేరి వచ్చాడు. అక్కడ అమ్మవారిని చూశాడు. ఎలా ఉన్నారు అమ్మవారు? తన కాంతితో 3 లోకాలు వ్యాపించి ఉన్నారు. తేజస్సుతో ఆ కాంతి 3 లోకాలకి ప్రసరిస్తుంది. ఆకాశం వరకు వ్యాపించి ఉన్నారు. ఎలా అంటే ఆ కిరీటం ఆకాశం మీద ఏమన్నా రాస్తుందా అన్నట్టుగా, ఆ కిరీటం ఆకాశాన్ని తగులుతుందా అన్నట్టుగా అంత ఉన్నతంగా ఉన్నారు. ఇంత పెద్ద శరీరంతో ఆమె పాదాలతో భూమిని కిందకి తొక్కుతోందా అన్నట్టుగా నడుస్తూ ఉంటే అన్ని దిక్కులా ఆమె చేతులు వ్యాపించి ఉన్నాయి. కొన్ని ఎన్నో బాహువులతో దిక్కులు కనబడట్లేదు, మొత్తం ఆమె చేతులు వ్యాపించి ఉన్నాయి. ఇలా ఉన్నటువంటి అమ్మవారిని చూశారు. చూడగానే మహిషాసురుడు ఈమెవరు అని అహంకారంతో ఆమె మీద యుద్ధానికి రావడం మొదలుపెట్టాడు. తన సైన్యాన్ని మొత్తాన్ని పంపించారు. వేల లక్షల కోట్ల కొద్ది ఏనుగులు, గుర్రాలు, రథాలు, నడుచుకుంటూ వస్తున్న సైనికులు. వీళ్ళు చేతిలో శూలాలు, కత్తులు, గదలు, బల్లాలు, రకరకాల ఆయుధాలు తీసుకున్నారు. రకరకాల ఆయుధాలతో వచ్చి అమ్మవారి మీదకి ఆయుధాలన్నీ విసరడం మొదలుపెట్టారు. అమ్మవారు చాలా అవలీలగా తన ధనుస్సు నుంచి వదిలిన బాణాలతో అన్ని ఆయుధాలని గాల్లోనే ఖండిస్తూ రాక్షసుల మీదకి బాణాలు వదిలారు, కత్తితో నరికారు, శూలాలు విసిరారు, శక్తి అనే అస్త్రాన్ని వదిలారు. ఇలా రకరకాల ఆయుధాలతో సైన్యాన్ని మొత్తాన్ని నాశనం చేయడం మొదలుపెట్టారు. అసలు అమ్మవారి వరకు ఒక్క ఆయుధం రావట్లేదు, గాల్లోనే అది తుత్తునీలైపోతోంది. అమ్మవారు వదిలిన ఆయుధాలతో తన దగ్గరికి రాబోతున్న సైన్యం అక్కడికక్కడే మరణిస్తున్నారు. కొంతమంది తలలు తెగిపోయాయి. కొంతమంది రాక్షసులు తల తెగి పడిపోతే మొండ్యాలతో పైకి లేచి ఆగు ఆగు అంటూ అటు ఇటు తిరుగుతున్నారంట. అక్కడ మొత్తం దేవతలు ఆనందంతో దేవదుందువులు మోగించారు. ఈ తలలు, మొండ్యాలు తెగిపడిపోయిన రాక్షసులు అటు ఇటు దిక్కుతోచగా పరిగెడుతూ ఉంటే ఆ దేవదుందువుల యొక్క శబ్దానికి అనుకూలంగా నాట్యం చేస్తున్నారా అన్నట్టుగా ఉందంట. ఒక్కసారిగా ఒక పెద్ద అగ్ని, ఒక కార్చిచ్చు వచ్చి ఎండిపోయిన గడ్డి మేడల్ని తగలబెడుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా అగ్ని వ్యాపించి అలా కాల్చుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా అమ్మవారి ఆయుధాలు వస్తూ రక్షను చంపుకుంటూ వెళ్ళిపోతున్నాయి. రక్తం ఏరుల్లా ప్రవహిస్తూ అమ్మవారు నిశ్వాసం వదిలితే, శ్వాస వదిలిపెడితే ఆ శ్వాసలోంచి 100,000గా గణాలు పుట్టాయి. ఈ గణాలన్నీ కలిసి రాక్షస సంహారం చేయడం మొదలుపెట్టాయి ఆయుధాలతో.
అమ్మవారి వాహనమైన సింహం గట్టిగా గర్జిస్తూ రాక్షసుల మీద పడింది. ఆ శబ్దానికే కొంతమంది గుండెలు చనిపోయారు. ఈ సింహము, గణాలు, అమ్మవారు కలిసి రాక్షస సైన్యాన్ని మొత్తాన్ని నాశనం చేస్తూ ఉంటే చిక్షురుడు అని ఒక మహిషాసురుడి యొక్క సేనాధిపతి ఇది చూశాడు. చాలా కోపంతో వెంటనే వచ్చాడు. వచ్చి అమ్మవారితో యుద్ధం చేశాడు. తను రకరకాల అస్త్రాలు ప్రయోగించారు. అస్త్రాలు మొత్తాన్ని అమ్మవారు నాశనం చేశారు. తన ధనుస్సు విరక్కొట్టారు. ఆ గుర్రాలను చంపారు. ధ్వజం పడగొట్టారు. రథాన్ని పడగొట్టారు. వాడు వెంటనే కోపంతో కత్తి తీసుకుని వచ్చి సింహం తల మీద కొట్టి ఎగిరి అమ్మవారి భుజం మీద కత్తితో కొట్టాడు. ఆ కత్తి అమ్మవారి భుజానికి తగలగానే విరిగి ముక్కలై పడిపోయింది. కోపంతో వాడు కళ్ళు ఎర్రబడ్డాయి. కోపంతో వాడు ఒక శూలం తీసుకుని అమ్మవారి మీదకి విసిరాడు. అలా గొప్ప తేజస్తో శూలం వస్తూ ఉంటే అమ్మవారు కూడా ఒక శూలం తీసుకుని విసిరారు. ఆ శూలం విసరడంతోనే ఆ శూలము అలాగే విసిరిన ఆ రాక్షసుడు ముక్కలుగా చనిపోయారు. వెంటనే చామరుడు అనే ఒక రాక్షసుడు వచ్చాడు, సైన్యాధిపతి. వాడు ఏనుగు మీద కూర్చొని వచ్చి అమ్మవారితో యుద్ధం చేస్తున్నాడు. అతని మీదకి సింహం దూకి ఆ సింహము చామరుడు అనే రాక్షసుడు చేతులతో సింహం పంజాలతో అతని చేతులతో చాలాసేపు యుద్ధం చేసుకున్నారు. బాహుయుద్ధం. ఒక్కసారి సింహం ఆకాశానికి ఎగిరి ఆ చామరుడి తల మీద ఒక వేటి వేసింది. తల ఎగిరి కింద పడిపోయింది. ఒక రాక్షసుడిని చెట్లతో రాళ్లతో కొట్టి చంపారు. ఒకడిని కత్తితో ముక్కలుగా నరికారు. ఒకడిని పిడికిలతో గుద్ది చంపారు. ఒకడిని నోటితో కరిచి చంపారు. ఇలా అమ్మవారు మహిషాసుడి యొక్క సైన్యాల్ని మొత్తాన్ని నాశనం చేస్తూ సైన్యాధ్యక్షుల్ని ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కోపం వచ్చి మహిషాసురుడు ఒక పెద్ద మహిషము దున్నపోతు రూపంలో వచ్చి ఆ గణాల్ని మొత్తాన్ని భయపెట్టాడు. వాళ్ళని కొమ్ములతో పొడవడము, అతను గట్టిగా తోక విదిలిస్తే ఆ తోక ఊగిన ఊగుడికి వచ్చే గాలికి చాలా మంది ఎగిరి పడిపోయారు. ఇలా అతను అన్ని వైపులా పరిగెడుతూ ఆ గణాల్ని మొత్తాన్ని, దేవగణాల్ని మొత్తాన్ని భయపెట్టడం మొదలుపెట్టాడు. అతను ఒకసారి ఇలా తిరుగుతూ ఉంటే ఆ మహిషాసురుడిని అమ్మవారు పాశంతో బంధించారు, తాడుతో కట్టేశారు. వెంటనే వాడు ఆ శరీరం వదిలేసి ఒక పెద్ద శరీరంలోకి మారిపోయి కనపడకుండా ఒక పురుషుడి ఆకారంలోకి వచ్చి యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఆ పురుషుడిగా కనపడకుండా వస్తూ ఉంటే అస్త్రాలతో వాడిని ఛేదించారు అమ్మవారు. వెంటనే వాడు ఒక పెద్ద ఏనుగులా మారిపోయాడు. ఏనుగులా మారిపోయి ఆ సింహాన్ని గట్టిగా తొండంతో పట్టుకొని లాగడం మొదలుపెట్టాడు. వెంటనే అమ్మవారి కత్తితో ఆ ఏనుగు తొండం నరికేశారు. మళ్ళీ వాడు ఒక పెద్ద దున్నపోతులా మారిపోయి లోకాలన్నీ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. తన కొమ్ములతో పర్వతాలని విసిరేస్తున్నాడు. వాడు పరిగెడుతూ ఉంటే, వాడు శ్వాస వదిలిపెడుతూ ఉంటే పర్వతాలు గాల్లోకి ఎగిరిపోతున్నాయి. సముద్రాలు మొత్తం కంపించిపోతున్నాయి. భూమి కంపించిపోతోంది. అలా తన బలంతో 3 లోకాలని వేధించడం మొదలుపెట్టాడు. అమ్మవారి మీదకి ఇలా అటు ఇటు వేగంగా పరిగెడుతూ పర్వతాలు తీసి విసరడం మొదలుపెట్టాడు. అమ్మవారు తన బాణాలతో పర్వతాన్ని ముక్కలు చేస్తూ మహిషాసురుణ్ణి సంహరించాలి అనే కృతనిశ్చయానికి వచ్చి ఒకసారి ఒక పానం చేశారు. ఒక మదిరా పానం చేశారు. ఒక డ్రింక్ తాగారు. తాగుతూ ఉంటే ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. తాగుతూ నవ్వుతూ అమ్మవారు అన్నారు, అరే మూర్ఖుడా, గజ్జ క్షణం మూఢ మధు యావత్ పిబామ్యహం. అరే మూర్ఖుడా, అరువు, నేను ఈ మధుపానం చేసేంతసేపు నువ్వు అరువు. నేను ఈ మధుపానం చేయటం పూర్తయిందా, అప్పుడు నీ చావు చూసి దేవతలు ఆనందం పడతారా అంటూ ఆ మధుపానం చేసి ఒక్కసారిగా ఎగిరి వాడి మీదకి దూకి స్థూలంతో వాడిని ఒక్క వేటున పొడిచారు. అతని శరీరం నుంచి ఇంకొక శరీరంతో ఇంకో పురుషుడి రూపంలో ఇంకో రాక్షసుడు బయటకు వస్తే అమ్మవారి కత్తితో వాడి తల నరికేశారు. దాంతో మహిషాసురుడు చనిపోయాడు. రాక్షసులందరూ బెదిరిపోయి మిగిలిన రాక్షస సైన్యం భయంతో అక్కడి నుంచి పారిపోయింది. దిక్కులు పట్టి పారిపోయింది. పాతాళానికి వెళ్ళిపోయారు. ఇలా మహిషాసురుడిని సంహరించగానే ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కలిసి వచ్చి అమ్మవారిని చాలా గొప్పగా ప్రార్థించారు. ఆ ప్రార్థించిన తర్వాత అమ్మవారు అనుగ్రహించి మీకేం వరం కావాలో కోరుకోండి అని అడిగారు. అప్పుడు దేవతలు అన్నారు, అమ్మా, మా కోరిక ఏం మిగలలేదు. మా శత్రువు అయినటువంటి ఈ మహిషాసురుడిని ఇప్పుడు నువ్వు సంహరించావు, చాలా సంతోషం. అయినా నువ్వు వరమిస్తానంటున్నావు కాబట్టి తల్లి, ఈ కథని ఎవరు విన్నా వాళ్ళ కష్టాలన్నీ నువ్వు తప్పకుండా తీర్చాలి. అంతేకాదు మాకు కానీ ఈ నీ మహిషాసురుడిని చంపిన అద్భుతమైనటువంటి నీ కథని కానీ విన్నవాళ్ళకి ఎప్పుడు ఆపద వచ్చినా ఆ ఆపద వచ్చినప్పుడు నిన్ను తలుచుకోవాలన్న స్ఫురణ వాళ్ళకి రావచ్చు, రాకపోవచ్చు. వాళ్ళు నిన్ను తలుచుకున్నా తలుచుకోకపోయినా, మేం నిన్ను తలుచుకున్నా తలుచుకోకపోయినా, మాకు ఆపద రాగానే నువ్వు మమ్మల్ని కాపాడాలి తల్లి అని వేడుకుంటే సరే అని దేవతలకి అనుగ్రహించి అమ్మవారు అంతర్ధానం అయిపోయారు. ఆ తర్వాత ఇంద్రుడు అప్పుడు అమ్మవారికి అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా
నవరాత్రులు అమ్మవారి దీక్ష తీసుకొని అమ్మవారిని ప్రార్థన చేసేవాడు ఈ సందర్భాన్నే మనం విజయదశమిగా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. మళ్ళీ శుంభ నిశుంభుల వధ అనేటువంటి థర్డ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అంతవరకు సెలవు.